వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యమై ఉన్న దేవా, ఈ నీచుడిని సిలువ చేయటం మరుగు చేయండి. 100% నేను నీచుడిని, పనికిమాలినోడిని, భూమి మీద బ్రతకడానికి కూడా యోగ్యుడిని కాదు ప్రభువా. మీ కృపను బట్టి మాత్రమే సజీవ లెక్కలో ఉన్న ఈ క్రిస్మస్ మహాపండుగ వేడుక రోజు వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడి మీ ప్రజల్ని వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రేమస్వరూపి మినిస్ట్రీస్ యొక్క మహా అధినేత అయిన పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్యలోకి రమ్మని ప్రేమపూర్వకంగా శిరస్సు వంచి ఆహ్వానించుకుంటూ మీ ఆత్మకార్యం మా మధ్యలో జరిగించమని నజరేసే పరిశుద్ధమైన వాళ్ళు అడుగుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథాలు తీసి దయచేసి ప్రతి ఒక్కరూ యెషయా గ్రంథం 7:14. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏం పేర్లు అంట? చదవాలి అందరూ దయచేసి బైబిల్ తీసి చదవండి. ఆ పేర్లు: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. లాటిన్ భాషలో క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అనే దానికి అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం. ఈ ఆదరణ వాక్యాలు ఎంతకాలం వింటారండి? నాకు అర్థం కాదు. గద్దింపు వాక్యాలు వద్దా? సరిచేసే వాక్యాలు వద్దా? మీ రోగం తగ్గించే డాక్టర్ దగ్గరికి వెళ్తారా, లేకపోతే మీ రోగాన్ని పెంచే డాక్టర్ దగ్గరికి వెళ్తారా? టెంపరీ సొల్యూషన్ కావాలా, పర్మనెంట్ సొల్యూషన్ కావాలా? కాబట్టి మన మినిస్ట్రీ స్టైల్ చెప్పనే వాక్యం కూడా దేవుడు బయలుపరిచారు. దేవునికే మహిమ కలుగును గాక. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఇంకా రెండోది ఏం లేదు. క్రీస్తుని ఆరాధించడం, మన దేవుణ్ణి ఆరాధించడం, మన తండ్రిని, మన రక్షకుణ్ణి, మన ప్రభువుని ఆరాధించడం. ఇంకా అంతే. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. నా డౌట్ ఏంటంటే, మీరు కూర్చున్న వాళ్ళలో మీరు దేవుణ్ణి అభిమానిస్తున్నారా, ఇష్టపడుతున్నారా, ప్రేమిస్తున్నారా, ఆరాధిస్తున్నారా? నీ దేవుణ్ణి నువ్వు అభిమానిస్తున్నావా, ఇష్టపడుతున్నావా, ప్రేమిస్తున్నావా, ఆరాధిస్తున్నావా అని అడుగుతున్నాను. మనందరం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. క్రిస్మస్ నెలలోనే ఆరాధిస్తున్నామా? అన్ని నెలల్లో ఆరాధిస్తున్నాం. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా అనేక రకాల పాటలతో, అనేక రకాల వాయిద్యాలతో, అనేక రకాల విధాలుగా, గ్రూపులుగా, సింగిల్గా, అనేక రీతిలుగా మనందరం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఒక మంచి వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చాలా జాగ్రత్తగా చూడాలి. ఈరోజు దేవుడు మీ జీవితాలు మార్చబోతున్నారు యేసయ్య నామములో. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. జ్ఞానులు వచ్చి యేసయ్యను పూజించి ఆరాధించి వెళ్ళిపోయారు. అసలు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి? 10 రకాల వాయిద్యాలతో పాడటం దేవుణ్ణి ఆరాధించడం అంటే? 10 మంది కలిసి ఒకే డ్రెస్ వేయడమా? స్టేజ్ మీద రాగం తప్పిపోకుండా పాడటమా ఆరాధించడం అంటే? పాటలు ఎన్ని చరణాలైనా చూడకుండా పాడటమా ఆరాధించడం అంటే? మరి అదేం కాదే. బైబిల్ ప్రకారం దాన్ని దేవుణ్ణి ఆరాధించడం అనరే. మరి ఈ రోజుల్లో అది ఒకవేళ ఆరాధనగా మారిపోయి ఉండొచ్చు. నేటి క్రైస్తవ్యం, నేటి సేవకులు ఒకవేళ దాన్ని కన్వర్ట్ చేసి ఉండొచ్చు. నామకార్థ క్రైస్తవ్యం ఎక్కువైపోయింది, నిజ క్రైస్తవ్యం తగ్గిపోయింది, నామకార్థ క్రైస్తవ్యం పెరిగిపోయింది. కాబట్టి దేవునికి పూజించి స్తుతించి ఆరాధించే వాళ్ళంటే చాలా ఇష్టం అండి. ఆయన హృదయం కదిలిపోద్ది. వాళ్ళని భూమి మీద చాలా గొప్పగా హై స్థాయిలో పెడతారు. నేను చెప్పేది డూప్లికేట్ ఆరాధికుల గురించి కాదు, ఒరిజినల్ ఆరాధికుల గురించి. డూప్లికేట్ ఆరాధికులు ఎవరు? ఈ లిస్టులో మీరు ఉన్నారనుకో, మీరు ఆరాధికులు కాదు, దేవుడు మిమ్మల్ని అంగీకరించరు. నేను ఓపెన్గా చెప్తాను. మొహమాటం లేని సేవకుడిని. యూట్యూబ్లో నా చేత చెప్పిన వాక్యాలు ఉన్నాయి. ఏదైనా మొహమాటం లేకుండా గద్దింపే ఉంటుంది. నాకు మసిపూసి మారేడికాయలు చేయడం రాదు.
ఆ మార్గానికి నేను సేవలోకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి డూప్లికేట్ ఆరాధికులు ఎవరు? అహంకారులు, గర్వాంధులు, కృతజ్ఞత లేనివారు, విశ్వాసఘాతకులు, వచ్చిన స్థితిని చెయ్యందించిన వ్యక్తుల్ని మర్చిపోయేవాళ్ళు. వీళ్ళందరూ దేవుని దృష్టిలో చాలా నీచమైన వ్యక్తులు. ఇంకా చెప్తా లిస్టు. దేవుని కంటే వాళ్ళని ఎక్కువగా ప్రపంచానికి చూపించుకునే వాళ్ళు. వీళ్ళు దేవుణ్ణి ఆరాధించను, రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఆరాధించ, నువ్వు బ్రతకడానికి కారణమైన దేవుణ్ణి ఆరాధించనంటే పైనుంచి కింద దాకా ఎక్స్పోజ్ చేసుకొని ప్రపంచానికి నన్ను నేను చూపించుకుంటానని చెప్పి మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునే దౌర్భాగ్య స్థితుల్లో నేటి క్రైస్తవ్యం ఉంది. మీకు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీకు రోడ్డు మీద అడుక్కునేవాడు ఇష్టమా, మీ చుట్టాలు ఇష్టమా? చుట్టాలు ఇష్టమా, మీ ఇంట్లో వాళ్ళు ఇష్టమా? మీ పిన్ని కూతురు ఇష్టమా, మీ కూతురు ఇష్టమా? చెప్పాలి. నీ కూతురు ఇష్టమా, నువ్వు ఇష్టమా? చెప్పాలి. నీకు నువ్వే ఇష్టం, అది కరెక్ట్. ప్రొఫైల్ పిక్లో నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళనే చూపిస్తావు. నువ్వు ప్రొఫైల్ పిక్లో నీ జడేసుకొని నీ చీర కట్టుకొని దరిద్రంగా చూపించుకుంటున్నావంటే నిన్ను నువ్వు ఆరాధించుకుంటున్నావు. రక్తం కాచిన ప్రాణపెట్టిన దేవుణ్ణి కాలుతో తొక్కి నిన్ను నువ్వు ఆరాధించుకుంటున్నావు. మనం ఎవరిని ఇష్టపడుతున్నామో, ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళనే చూపిస్తాం ప్రపంచానికి. పాస్టర్లే ఈరోజు దిగజారిపోతున్నారు. తప్పదు, ఈ మాట నేను చెప్పక తప్పదు. పాస్టర్లే ప్రొఫైల్ పిక్కులు సూట్లు వేసుకొని, పాస్టర్లే ఎక్స్పోజ్ చేసుకొని, పాస్టర్మలే ప్రొఫైల్ పిక్కులు పెట్టుకుంటే విశ్వాసులు ఎవరిని పెట్టుకుంటారండి? ఎవరిని చూపించాలండి మనం? ఆరాధన అంటే ఏంటి? వేరే వాళ్ళని, నాకు ఇష్టమైన ఫోటో ఉంటే ఈ ఫోటోని చూసుకుని ఆరాధించడం అంటారు. నన్ను నేను చూసుకుని ఆరాధించడం, దాన్ని ఆరాధించడం అనరు. దేన్ని ఆరాధన అంటారు? మనల్ని మనం ఆరాధించుకుంటానిక దేవుడు రక్షించుకుంది మనల్ని. మీకు మన బైబిల్ కాకుండా మేము తమ్ముడు వాళ్ళు కలిసి కొన్ని నెలల కిందట వేరే బైబిల్ చదివాం. అందుట్లో ఏముంది తెలుసా? కొత్త నిబంధనలో పిచ్చి లెగిసింది నాకు. ఈ బైబిల్లో కనబడలే నాకు ఆ వచనం. పిచ్చి లెగిసింది నాకు అంతే. దేవుడు నీ కోసం ఎందుకు రక్తం కార్చారో తెలుసా? నువ్వు ఆయన్ని ఆరాధిస్తావని రక్తం కార్చారంట. అసలు ఇప్పుడు జరిగేదానికి బైబిల్లో ఉన్నదానికి సంబంధం లేకుండా పోయింది ఏంటి? ఫోటోలు ఎక్కువైపోతున్నాయి. సినిమా వాళ్ళకంటే దారుణంగా నడక, సినిమా వాళ్ళకంటే దారుణంగా ఎక్స్పోజింగ్, సినిమా వాళ్ళకంటే దారుణంగా వీడియో షూటింగ్ అని చెప్పేసి మీరు చూపించేది దేవుణ్ణా ప్రపంచానికి? మిమ్మల్ని నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. పాస్టర్లో ఓపెన్గా మాట్లాడమంటారా? నటించి లేకపోతే నాటకాలు ఆడుకుందామా మనం? ఆరాధన ఎవరిని చెయ్యాలి, ఎవరిని చేస్తున్నాం మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రొఫైల్ పిక్లో ఎవరిని చూపించాలి? నువ్వు నిన్ను పోషిస్తున్న దేవుణ్ణి కదా నువ్వు చూపించాలి. ఒకరు మించిన వాళ్ళు ఒక పాస్టర్ పెట్టాడని ఇంకో పాస్టర్, ఒక పాస్టర్ పెట్టిందని ఇంకొక పాస్టర్, ఫోటోల మీద ఫోటోలు పిచ్చి ఎక్కువైపోయిందండి. మన మీటింగ్ పెట్టుకున్నాడు నాగేశ్వరరావు, అన్నయ్య మీ పేరు వేస్తా అన్నాడు. నా పేరు కదా వేయాల్సింది, మాట్లాడాల్సింది ఆయన మాట్లాడితే జీవితాలు మారిపోతాయి. ఆయన పేరు వేయమని చెప్పా. స్పీకర్గా నా పేరు వేయొద్దని చెప్పా. ఎవరు కనబడాలండి? శాపగ్రస్తుండండి, జీవితాన్ని నాశనం చేసినోడిని. ఈరోజు నాకు ఈ స్టేజ్ మీద స్థానం ఇచ్చిన నా దేవుణ్ణి చూపించాలండి. నేను నా తండ్రిని చూపించాలి ప్రపంచానికి. అది కదా క్రైస్తవ్యం. మారిపోయిందండి, మారిపోయింది, పూర్తిగా మారిపోయింది. ఎక్స్పోజింగ్లు మానండి, ప్రొఫైల్ పిక్లు మానండి, వాల్ పోస్టులు మానండి. నేను మొహమ్మద్ చెప్తున్నా. నా తమ్ముడు అశోక్ పాస్టర్ గారు లేచి నుంచో తమ్ముడు ఏమనుకోవద్దు, నా తమ్ముడిని కరెక్షన్ చేసిన ఏమండవు. ప్రతిరోజు వాట్సాప్లో స్టేటస్లో ఏం పెట్టుకుంటున్నాడు తెలుసా? ఓ పాస్టర్ గారు 100 మంది సంఘం ఉంది, 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు ఆ తమ్ముడు. ప్రతిరోజు ఒక వాక్యం పెట్టి ఆ వాక్యం పక్కనే ఒక ఫోటో పెట్టుకొని ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను. నేను అడిగాను, తమ్ముడు నువ్వు నాకు ఇష్టం కదా, నేను అన్నయ్య నన్ను సరిచేయమన్నావు కదా, నాకు ఒక నాయకత్వం కావాలని అడిగావు కదా, నీ పైన దైవజనుడిగా నిన్ను అడుగుతున్నాను, వాక్యంలో ఫోటో ఉండటం అవసరమా అని అడిగా. ఏ తమ్ముడు అడిగానా? అవసరమా తమ్ముడు? అరే దేవుని వాక్యంలో ఫోటో ఏంటండి? నాకు అర్థం కాదు. ఎందుకండి ఆ ఫోటోలు పిచ్చి, ఆ అహం లేదంటే ఆ సెల్ఫ్ వర్షిప్ని ఎందుకు వదులుకోలేకపోతున్నారు? నా తమ్ముడు బంగారం కాబట్టి స్పాట్లో అదే రోజు తీసి పారేసాడు అంతే.
అలా ఉండాలి సేవకులు, అలా ఉండాలి. నేర్చుకుంటానికి ఇష్టపడాలి, మార్చుకుంటానికి ఇష్టపడాలి ప్రతి ఒక్కరూ. ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని పిల్లరా, వేదంతో ఏడ్చి చెప్పాలనుంది, దేవుడు దుఃఖపడతారండి. పుట్టినరోజు ఎవరిదండి? మీ పుట్టినరోజు నాడు ఎవరైనా కొత్త బట్టలు వేసుకొని మీ ప్లేస్లో వాళ్ళు కూర్చుంటే మీకు ఎలా ఉంటుందండి? చెప్పాలి. నేను అడిగే ప్రశ్న మనస్సాక్షితో ఆలోచించండి. పుట్టినరోజు మీది, వేడుక మీది, ఫోటోలు ఎవరే ఉండాలండి? క్రిస్మస్ లేదా మనం అనేక కూడికలు, అనేక మీటింగ్స్ పెట్టుకుంటున్నాం కదా, ఆ మీటింగ్స్లో యేసయ్య కనబడాలా లేక మన ఫోటోలు కనబడాలా? బిరుదులేంటి? బిరుదులు అసలు బిరుదులు కష్టపడినోడికండి బిరుదు. మనం రక్తం చేత కొనబడ్డామండి, కృపచేత రక్షించబడ్డాం, కృపచేత వాడుకుంటున్నారండి మనల్ని. మరి మీరు నీతిమంతులేమో నాకు తెలియదు, నేనైతే కృపచేత రక్షించబడ్డా. వీళ్ళందరూ దేవుని దృష్టిలో డూప్లికేట్ ఆరాధకులు కాదా? చెప్పాలి. ఇంకా ఉన్నారు ఈ లిస్టు. అవల తల్లిదండ్రులను ఏడిపిస్తూ, తల్లిదండ్రులు నవమాసాలు కని పెంచిన అమ్మకి శోకాన్ని తీసుకొస్తున్న చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తారా? చెప్పాలి. అమ్మా నాన్నకి కన్నీళ్ళు తీసుకొస్తూ ఒక పక్క వచ్చి నువ్వు వాయిద్యాలు వాయిస్తూ నువ్వు ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించరు. దేవుళ్ళు రెండో కోణం ఉంటుంది. అగ్నిగుండం పెట్టింది దేవుడా దేవదూత? అది మర్చిపోవద్దు ఎప్పుడు. తర్వాత ఇంకా ఉన్నారు కొంతమంది మహానుభావురాలు, భర్తని చీపిరపల్లా తీసేస్తారు. భర్తని గౌరవించడం రాదు, భర్తని డూ అంటారు, భర్తని ఒరే అంటారు, భర్తని నువ్వు అంటారు. అందరి ముందు, చుట్టాల ముందు భర్తని పరువు తీసి వీళ్ళు ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తారండి? నాకు అర్థం కాదు. చచ్చినా అంగీకరించరు. నువ్వు అన్నీ పాటించి వస్తేనే ఆరాధన అంగీకరిస్తారు. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని ఆడ ఉద్యోగం నేను చేస్తున్నాను, నా భర్త ఉద్యోగం చేయట్లేదని నువ్వు పిచ్చగా చేసావు అనుకో, శారా అందగత్తంట, రాజులే తీసుకెళ్ళిపోయి అందగత్తంట, కానీ భర్తని యజమానుడా అని పిలిచిందంట. పద వెళ్ళిపోదాం, దేశంగా దేశం అంటే ఎక్కడ తీసుకెళ్తున్నావు అనలా, పదండి వెళ్ళిపోదాం. అదండి విధేయత. సహాయం చేసిన వాళ్ళని ఏడిపిస్తూ, దేవుని సేవకులు లోపాలు ఎతుకుతూ, ఆ పాస్టర్ తేడాగాడు, ఈ పాస్టమ్మ బట్టలు ఎలా ఉన్నాయేంటి, తీర్పు తీర్చొద్దని దేవుడు చెప్పలేదా? ఆ లైన్ చదవలేదా? నువ్వెవరివి తీర్పు తీరుస్తానికి? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యి ఆవిరి బుడగలాంటి జీవితాలండి మన. ఎందుకండి మనం ఒకళ్ళని అంటానికి మనం సరిపోతాం చెప్పండి? దైవజనుల మీద తిరుగుబాట్లు చేస్తూ, లోపాలు ఎతుకుతూ, అవమానిస్తూ ఇలాంటి వాళ్ళ ఆరాధన దేవుడు అంగీకరించరు. నువ్వు ఎన్ని వాయిద్యాలు వాయించు, నువ్వు ఎంత నీటిగా పాడు, ఎంత రాగం తీయి, అదంతా భూలోకం వరకే, పరలోకానికి చేరదు, దేవుడి సింహాసనాన్ని కదిలించదు. వీళ్ళ రిజల్ట్ ఏంటో తెలుసా? ఇలాంటి వ్యక్తుల ఆరాధన ద్వారా దేవుడు ఆనందించరు, మనుషులు ఆనందించరు. వీళ్ళు ఎంతకాలమైనా ఎదుగుదల ఉండదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. వీళ్ళ సంఘాలు డెవలప్ ఉండవు, వీళ్ళ విశ్వాసులు అభివృద్ధి అందరో, వీళ్ళ పరిచర్య పెరగదో, వీళ్ళ జీవితాల్లో దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావు. ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నా, గ్యారెంటీ చెప్తున్నాను. 10 ఏళ్ళైనా 100 మందే ఉంటారు, 20 ఏళ్ళైనా 100 మందే ఉంటారు, 30 ఏళ్ళైనా ఇలా సంఘాలు పెరగవు. ఎందుకంటే అభివృద్ధి ఇచ్చేది ఎవరు? దేవుడు. ఇస్సాకుని ఏమన్నారు దేవుడు? క్రమక్రమేపీ అభివృద్ధి చేసే వరకు దేవుడు ఇస్సాకుని క్రమక్రమేపీ అభివృద్ధి చేశారు. దేవుడు అభివృద్ధి ఇచ్చేవాడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయనకి ఇష్టంగా మనం ఆరాధన చేస్తే ఆయన మాట్లాడాలి. ఇప్పుడు డూప్లికేట్ ఆరాధకులు ఎంతమందికి అర్థమైంది? చెప్పాలి. దయచేసి చెప్పండి. నేను ఎంత బాగోనప్పుడు కూడా మీకోసం ఇలా మాట్లాడుతాను. దేవుని ఎదుట అబద్ధం ఆడకుండా డూప్లికేట్ ఆరాధకుల్లో నేను ఉన్నానన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఓపెన్గా. మనం ఇంకా పరిపూర్ణం కాలేదండి, భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నామని చెప్పినంత మాత్రాన మన దేవుడు మన సంఘాన్ని తీసేసుకోరు, మనల్ని తీసుకెళ్ళలేరు, రోడ్డు మీద పడేరు. సరి చేసుకోవాలి మనందరం, నాతో సహా. సరే, ఒరిజినల్ ఆరాధకులు ఎవరు? దీనులు, అందరినీ ప్రేమించేవాళ్ళు, అందరినీ గౌరవించేవాళ్ళు, అందరి దగ్గర తగ్గించుకునేవాళ్ళు, హృదయ లోతుల్లోంచి దేవుని పట్ల గౌరవంతో, ప్రేమతో, కృతజ్ఞతతో తమను తాము తగ్గించుకుంటూ ప్రతిరోజు ప్రతి క్షణం దేవుణ్ణి హెచ్చిస్తూ ఉండేవాళ్ళు. దీనులు, అందరినీ ప్రేమించేవాళ్ళు, అందరినీ గౌరవించేవాళ్ళు, అందరి దగ్గర తగ్గించుకునేవాళ్ళు, హృదయ లోతుల్లో నుంచి దేవుని పట్ల గౌరవంతో, ప్రేమతో, కృతజ్ఞతతో తమను తాము తగ్గించుకుంటూ ప్రతిరోజు ప్రతి క్షణం దేవుణ్ణి హెచ్చిస్తూ ఉండేవాళ్ళే నిజమైన ఆరాధకులండి.
ఇటువంటి వాళ్ళకి రిజల్ట్ ఏమొస్తుందంటే వీళ్ళ ఆరాధన ద్వారా దేవుడు పరవశించిపోతారు, భూమి మీద మనుషులు పరవశించిపోతారు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. వీళ్ళు ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించబడతారు. 5 ఏళ్ల కింద ఉన్న స్థితి ఇప్పుడు ఉండదు, హెచ్చించబడతారు. వీళ్ళు దేవుడి చేత, దేవుని కృప చేత, కనికరం చేత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు వీళ్ళ ఆరాధన ద్వారా అనేక మందికి స్వస్థతలు, ఆదరణ, విడుదల అనేకం ఇస్తూ ఉంటారు. నా దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఒకసారి మూలవాక్యం చూద్దామా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచ్చి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి, మొత్తం చూడాలి అందరూ. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11. సరే చదవండి. వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ బిడ్డ చెప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. భూమి మీదే ప్రత్యేకమైన గొప్ప వ్యక్తులైన ఈ మహాజ్ఞానులు ఏం చేశారంటే యేసయ్యను చూసి పూజించారా? ఎంతమంది పూజించారని నమ్ముతున్నారు? యేసయ్యను చూసి పూజించారా? యేసయ్య అప్పుడు ఏ వయసులో ఉన్నారు? సుమారు నెలల్లో ఉన్నారు, అవునా కదా? సంవత్సరం లోపలే ఉన్నారు. ఈ జ్ఞానులు ఏం చేశారంట? పూజించారంట. ఎవరిని? ఆయనకి పేర్లు పెట్టబడిన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన. మన కోసం మనిషిగా పుట్టారు. ఆ లాలిజో పాటలో బాలయేసు, చిచి ఏంటండి అది? దేవుడండి ఆయన. దేవుని దేవుడుగా చూడండి, గొప్పవాళ్ళని గొప్పగా చూడండి దయచేసి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వ్యక్తిని దేవుడుగా చూశారు కాబట్టి, మామూలుగా చూడండి, వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఉంది, మీరు ఎర్రోళ్ళు కాబట్టి మీకు ఎర్రితనం ఉంది, సరిపోయింది. వాళ్ళు జ్ఞానులు కాబట్టి చిన్నపిల్లల్లో పెద్ద దేవుణ్ణి చూసి, మహాదేవుని చూసి వాళ్ళు ఏం చేశారు? పూజించారు. ఇవాళ హైలైట్ ఒకే ఒక పాయింట్, పూజించడానికి ముందు ఏం చేశారు? అది మనకు కావాల్సిన పాయింట్. ఇవాళ అదొక్కటి చాలు మీకు మొత్తం పొరలు రాలిపోవటానికి. ఏం చేశారు వాళ్ళు? ఎంతమందికి సాగిలి పడే అలవాటు ఉంది? ఎంతమంది మనుషులకి సాగిలి పడే అలవాటు ఉంది? మనుషులకి సాష్టాంగపడే అలవాటు ఎంతమందికి ఉంది? తెలుసు, పప్పుచారులో పడుకుంటారని. ఎంతమంది శత్రువులకి సాగిలి పడే అలవాటు ఉంది? ఇది ఇంకా ఇంపార్టెంట్. మనుషులలో ఎంతమంది మిమ్మల్ని గాయం చేసి మీ గుండెలు పగలగొట్టి మిమ్మల్ని రోడ్డు మీద లాగిన వాళ్ళకి సాగిలి పడే అలవాటు ఎంతమందికి ఉంది? 2 వ్యక్తులు మీకు చూపించాలని ఆశపడుతున్నారు బైబిల్లో. మనకి బైబిలే మాదిరి కాబట్టి జీవితాంతం దేవుని దగ్గర, మనుషుల దగ్గర, అన్యుల దగ్గర, దేవుని బిడ్డల దగ్గర, శత్రువుల దగ్గర, మిత్రువుల దగ్గర, అందరి దగ్గర సాగిల పడిన 2 మహాభక్తులని మనం ఈరోజు చూద్దాం దేవుని వాక్యపు వెలుగులో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యేసు ప్రభువారి ముందు ఎవరికైనా దమ్ముందండి? యేసు ప్రభువారి ముందు పేర్లు ఉండటానికి దమ్ము, ధైర్యం ఎంత ఉండాలండి? కానీ దేవుడే రాయించారు. యేసు ప్రభువారి కంటే ముందు 2 పేర్లు. ఎవరు? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, దావీదు కుమారుడా. ఇప్పుడు యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం తొందరగా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చూద్దాం, కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అత్యున్నతమైన సింహాసనమందు నేను చూచి తిని మీరు ఒకసారి ఇక్కడ చూడాలి. పాషం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాలి. సెరూపులు దేవదూతలు అని అనుకున్న మనకు అర్థమయ్యే భాషలో, దేవదూతలు దేవుని కంటే పైన ఉన్నాయా, కింద ఉన్నాయా? ఆయనకు పైగా. ఇది చాలా ఆశ్చర్యం. దేవుడు లిమిటెడా, అన్లిమిటెడా? దేవుడు అనంతం. మనం 6 అనుకోండి, ఆయన 7 అవ్వగలరు.
ఆయన చిన్నగా అవ్వగలరు, ఆయన పెద్దగా అవ్వగలరు. ఆయనే దేవుడు. ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంటుంది. ఇంకెవరికి, దేవదూతలకైనా, మనుషులకైనా, జిరాఫీకైనా, కొబ్బరి చెట్టుకైనా ఒక లిమిటెడ్ హైట్ ఉంటుంది. దేవుడికి లిమిటెడ్ ఉండదు, అన్లిమిటెడ్. ఇలా ఎంతగానే ఆయన పెద్ద ఆయన అయిపోగలరు. ఇప్పుడు ఇక్కడ వాక్యంలో ఏముంది? శరాపులు ఆయనకు పైగా. ఎందుకని? ఆ దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ఎలాగా? హృదయపూర్వకంగా. దేవుడు మైమరిచిపోతున్నారు. దేవుడు ఆనందానికి అవధులు లేవు. దేవుడు పరవశించిపో మనకిష్టమైన మ్యూజిక్ వింటున్నప్పుడు మనం ఎలా పరవశించిపోయి తన్మయమైపోతాం. ఈ దేవదూతల ఆరాధనకి పరిశుద్ధుడు 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 అన్నప్పుడు ఆయన సింహాసనం మీద ఉండలేనంత మహా తన్మయంతో ఉన్నారు. అందుకని వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ దేవదూతల్ని ఆయనకు పైగా పెట్టారంట. అబ్రహాం మనకేమో తెలిసే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందటోడు. అబ్రహాము దేవుడా మీ తాత పేరు ఏమిటి? మీ తాత పేరు తెలియదు, మా తాత పేరు నాకు తెలియదు. కానీ మన కొన్ని వేల సంవత్సరాల కింద అబ్రహాం పేరు ఎందుకని? చరిత్రలో దేవుడు వాళ్ళిద్దరిని హెచ్చించారు. దేవుడు పరలోకంలో దేవదూతలను హెచ్చించారు. ఇక్కడ భూమి మీద అబ్రహాముని, దావీదుని ఆయనకు పైగా. ఎలాగా? దావీదు కుమారుడా. ఎవరు కింద ఉన్నారు, ఎవరు పైన ఉన్నారు? దావీదు పైనున్నాడు, క్రీస్తు కింద ఉన్నారు. నాకంటే నా పిల్లలు, మనం ఏమనుకుంటాం ఈ లోకంలో? నాకంటే నా పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలి. ఆ ప్రేమ ఆయన దగ్గర నుంచే వచ్చింది. కాబట్టి వీళ్ళిద్దరిని దేవుడు ఏం చేశారు? హెచ్చించారు, గణపరిచారు, ప్రపంచానికి చరిత్రలో మిగిలిపోయేటట్టు చేశారు. ఎందుకని? వీళ్ళిద్దరిలో ఉన్న ఒకే ఒక లక్షణం, మనలో లేనిది వాళ్ళలో ఉన్న లక్షణం ఏంటి తెలుసా? సాగిలపడటం. కాబట్టి అబ్రహాము, దావీదు నాకు చాలా ఇష్టమైన భక్తులు. వీళ్ళు ఎప్పటికీ అర్థం కారండి. అసలు దేవుడు అగోచరుడు, భక్తులు అగోచరులు. వీళ్ళ వ్యక్తిత్వం ఎప్పటికీ అస్సలు అర్థం కాదు. అందుకే అండి మేము చదవం పాస్టర్ గారు, అర్థం కాదు కాబట్టే. ఇదే మీ ఆన్సరు. చదవకపోతే ఎలా నేర్చుకుంటామండి మనం? ఎలాగా? వాళ్ళు మనకు మాదిరిగా ఉన్న ఫస్ట్ దేవుడు, తర్వాత భక్తులు. చూద్దాం అబ్రహాము యొక్క దీనత్వాన్ని కొద్దిగా పరిశీలించి త్వరగా ముగించుకుందాం. ఆదికాండం 17:3 త్వరగా. ఆదికాండం 17:3. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి. దేవుడు ఎప్పుడు మాట్లాడారంట? సాగిలపడి ఉండగా. మరి మనకి సాగిలపడే అనుభవం లేకపోతే అమ్మగారులు, అయ్యగారులు దేవుడు ఎందుకు మాట్లాడతారు? మీకు మంచి స్వరం వేసుకుని వస్తాడు. డార్లింగ్, డార్లింగ్, నాతో పాటు నరకానికి వస్తావా డార్లింగ్? నీకోసం మంచి ప్లేస్ దాచి ఉంచాను. నువ్వు దేవుడి స్వరంగా తినేది దెయ్యం స్వరమైనా వస్తాను అవసరంగా నువ్వు. ఎందుకని? ఆడికేముందో నీకు అదే ఉంది. ఏంటిది? గోరోజనం కాదు, అహంకారం. ఆడు గర్వంతో పడిపోయాడు, నువ్వు కూడా ఆ గర్వమే. ఆ గర్వంతో నువ్వు ఉంటే దేవుడు మాట్లాడు. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడారు. ఏ అనుభవంలో మనం ఉండాలి? ఎంతమందికి సాగిలపడే అనుభవం ఉంది? ఎంతమంది తగ్గించుకునే అనుభవం ఉంది? ఎంతమందికి నేల మట్టుకు తగ్గించుకునే అనుభవంలో ఉన్నారు? మన చరిత్ర ఎంత వరస్టో తెలుసా? నేను చెప్పమంటారా నా చరిత్ర? చెడిపోయిన బ్రతుకండి నాది. మీలో నీతిమంతులు ఉన్నారో వాడు చూపించండి. నీతిమంతులు ఉంటే దండేసి దండం పెట్టేస్తాను. నీతిమంతులు ఉంటే యేసుప్రభు వారు రక్తం కాచాల్సిన అవసరం ఉండేది కాదు. ఎవ్వడు లేడు ఈ భూమి మీద నీతిమంతుడు. ఎంతమంది ఒప్పుకుంటారు? మన పుట్టుకే దరిద్రమైన పుట్టక, మన చరిత్రే దరిద్రమైన జీవితం అండి. దావీదు ఏమంటున్నాడు? నేను పాపంలో పుట్టినవాడను. మనందరం కృపచేత రక్షించబడ్డాం, రక్తం చేత రక్షించబడ్డాం. హెచ్చించుకుంటానికి, కాళ్ళు రగరేయడానికి ఏముందండి మన దగ్గర? ఎందుకు సాగిలి పడట్లేదు? గర్వం వల్ల సాగిలి పడట్లేదు. ఎందుకు సాగిలి పడట్లేదు? అహంకారం వల్ల సాగిలి పడట్లేదు. అబ్రహాము ఎప్పుడు సాగిలి పడతా ఉండేవాడు. మళ్ళీ చూద్దాం 2వ వచనం, ఆదికాండం 17:17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి. మళ్ళీ ఏం చేస్తున్నాడంట? సాగిలపడి. అది వేరే వచనం, ఇది వేరే వచనం. ఇంకా ఈయనకి ఇదే పని అనుకుంటా. ఏమ్మా ఏం చేస్తాడు? మాట్లాడితే సాగిలి పడిపోతాడు, మాట్లాడితే దేవుడి పాదాల మీద పడిపోతాడు. ఈరోజు దేవుడి పాదాల మీద పడుతుంది దేవుడు ఎరుగు. మోకాలు వేసే అనుభవం ఎంతమందికి ఉందండి?
ఫ్యాషన్ ఎక్కువైపోయింది. రోజు రోజుకి డ్రెస్సులు పాడైపోయిన ఫ్యాషన్లో దిగజారిపోయినట్లు, వ్యక్తిత్వాలు దిగజారిపోయినట్లు, స్వభావాలు దిగజారిపోయినట్లు ఈరోజు భక్తిలో కూడా దిగజారిపోయింది. నుంచుని ప్రార్థన చేయటం, షూ వేసుకొని ప్రార్థన చేయటం, అది రోజు రోజుకి దిగజారిపోయిందండి క్రైస్తవ్యం. వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం? అబ్రహాము మాట్లాడితే సాగిలి పడేవాడు, మాట్లాడితే తగ్గించుకునేవాడు. ఎలా మాట్లాడేవాడండి? ఎలా మాట్లాడాడు? సొదొమ గొమొర్రా విషయంలో ఒక పక్క చనువు, అబ్రహాము అప్పటికే చనువు క్లోజ్ అయిపోయాడు. అది నీకు దూరం అవును గాక అంటున్నాడు. ఇంకో పక్క ధూళయ్యా నేను. త్వరగా చదవాలి, తొందరగా పదాలు చదవాలి, ఫాస్ట్గా. ఆదికాండం, ధూళిని ప్రభువా, అయ్యా ఇదిగో ధూళి అయ్యా నేను. ఎప్పుడైనా ఇలాంటి పదాలు వాడావా? వాక్యం చెప్పమంటే దడదల్లాడిచ్చేస్తావు, మైక్ బద్దలైపోద్ది, ఇంకా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు పగిలిపోవాలి. ఎవరికి కావాలండి నీ బోడి వాయిద్యాలు? ఎవరికి కావాలి నీ అనౌన్స్మెంట్లు? ఎవరికి కావాలి నీ బోడి ప్రసంగాలు? అదే నువ్వు నిజంగా దీనత్వం కలిగి ఉంటే, అదే నువ్వు నిజంగా సాగిలిపడే అనుభవం ఉంటే, ఈ పాటికి ప్రపంచ దేశాల్లో నిన్ను వాడుకునేవాళ్ళు ఒక మూల కూర్చోబెట్టరు నా దేవుడు. ఒక 10 మందికి ఎప్పుడు నా దేవుడు ఉంచారో, శిష్యులు ఏమన్నారు? సర్వ సృష్టికి వెళ్ళి భ్రమపరిచే ఆత్మ సేవకులను బట్టి పీడిస్తుంది విశ్వాసుల్ని. చాలు, ఈ చాలు, 10 మంది చాలు, 20 మంది చాలు, నీకు ఈ సంఘం చాలు. నీకేమో దేవుడు 1,00,000 మందిని ఇవ్వాలనుకుంటున్నారు, కానీ నువ్వేమో 10 మందితో సరిపెట్టుకుంటున్నావు. ఎందుకని? నీకు సాగిలిపడే అనుభవం లేదు కాబట్టి. సరే, దేవుడి దగ్గర సాగిలిపడ్డాడు. ఎందుకంటే అడుక్కునేవాడండి. తెలుసా? 2 జతల బట్టలు, ఒక జత బట్టలేమో ఒంటి మీద ఉంటాయి, 2వ జతలో దండి మీద ఉంటాయి. అబ్రహాం గారికి. అబ్రహాం ఎవరో? తొందరగా వచనాలు తీయాలి. 12వ అధ్యాయం అనుకుంటా. అబ్రహాం గురించి ఏముంటుంది? మిక్కిలి ఐశ్వర్యవంతుడంట అబ్రహాము. 300 మంది పనోళ్ళు ఉన్నారు, గొడ్లు ఉన్నాయి, లక్షల, లేకపోతే కోటీశ్వరుడు అండి. నీకు ఏముందని తగ్గించుకోలేకపోతున్నావు ఈరోజు? నీకు ఏముందని సాగిలి పడలేకపోతున్నావు ఈరోజు? కోట్లున్న అబ్రహాము ఈరోజు, కోట్లున్న అబ్రహాము తగ్గించుకొని సాగిలి పడి నేను ధూళినయ్యా నేను. అదేం తగ్గింపండి? నాకు అర్థం కాదు. కోటీశ్వరుడికి ఎవరో భక్తుడు, గొప్ప భక్తుడు, దేవునితో మాట్లాడే వ్యక్తి ఎంత తగ్గించుకుంటున్నాడండి. బంధువుల దగ్గర తగ్గించుకుంటావా నువ్వు? మిమ్మల్ని బట్టి దేవుడి నామం దోషం పాలవట్లేదా? మీ ఆరాధన దేవుడు ఎలా అంగీకరిస్తారండి? నాకేం అర్థం కావట్లేదు. చూద్దాం తర్వాత ఆదికాండం 23:7. అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి. ఈయనేంటండి బాబు ఇదే డ్యూటీ పెట్టుకున్నాడు? ఏం చేస్తున్నాడు? హేతు కుమారులకు సాగిలపడి. హేతు కుమారులు అన్యులా దేవుని పిల్లలా? పాస్టర్లు చెప్పాలి. హేతు కుమారులు అన్యులా దేవుని బిడ్డలా? పక్క అన్యులాళ్ళు. దానిపైన హేతు ఏమంటాడు తెలుసా? ఈ దేశమందు మీరు మహారాజుగా ఉన్నారు అబ్రహాం గారు, మీరు అడిగితే స్థలం చిన్న మొక్క ఇవ్వలేమా? మహారాజుగా ఉన్నవాడు ఏం చేశాడంట? ఇలా సాగిలి పడ్డాడు. ఎవరికి? అన్యులకి. ఎవరు? వయసు ఎంత? 130 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము వయసు పక్కన పెట్టాడు, అభిషేకాన్ని పక్కన పెట్టాడు, అధికారాన్ని పక్కన పెట్టాడు. సాగిలి పడటంలో అంత ఎగబడతాడేంటి? నేర్చుకోవాల్సిన పాయింట్ ఇది. మనం అబ్రహాం మనకెవరో? తండ్రి, విశ్వాసులకు తండ్రి, మనకి మాదిరండి అబ్రహాము. తర్వాత అదే అలాగే చూడండి 23:12 చూడండి మళ్ళీ. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి. ఏంటి ఇన్నిసార్లు సాగిలి పడతాడు? దేశపు ప్రజలందరూ ఎదుట. అయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా. ఎందుకురా? ఏం చేసావు? స్థలం ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చావు కదరా. అయినా ఇంత ప్రేమ ఏంటి? ఆ వయసు ఏంటి? ఆ అభిషేకం ఏంటి? దేవుడితో మాట్లాడే వరాలు. ఇప్పుడు కనుక ఏదైనా స్వస్థత వరం ఉంది, నాది రాసుకుంటారా పాంప్లెట్లో. 100 మంది తీసుకొస్తావు, 100 మంది స్వస్థ రాలేదనుకో, నువ్వు పోతావు ఐసీయూకి. వరాలు రాసుకోవచ్చా? అవి వరాలు మన చేతిలో ఉంటాయా? పరిశుద్ధాత్మ దేవుడి గురించి సరిగ్గా తెలిసినాడు ఎవడో వరాల గురించి రాసుకోడు. ఆయన మహా జ్ఞానవంతుడు. ఆయన చెక్ బుక్ ఇచ్చి సంతకం పెట్టరు. ఆయన వరాలు మన చేతిలో ఉండవు, ఆపరేట్ ఆయన చేసేది. అది నిజంగా వరాలు ఆపరేట్ చేసేవాళ్ళు తెలుస్తుంది. దేవుడి చేతిలో ఉంటాయి, మన చేతిలో ఏముండదు. ఆయనకి ఇష్టమైతే వాడుకుంటారు, లేదంటే నోరు మూసి కూర్చోమంటారు. ఈరోజు ఈ బిరుదులేంటి, ఫోటోలేంటి, హడావుడేంటి, ఇదంతా ఏంటండి? ప్రపంచానికి ఎవరిని చూపించాలి? ఎవరిని చూపిస్తున్నాం మనం? మనల్ని మనం చూపించుకుంటానికి మనల్ని ఏముందండి అసలు? ప్రతి క్షణం ఆయన భిక్ష వేస్తే తింటున్నాం,
ప్రతి క్షణం ఆయన భిక్షం వేస్తే బ్రతుకుతున్నాం. మన జీవం ఆయన పెట్టిన భిక్షం. మీకు అలా అనిపించట్లేదా? దేవుడు నిన్ను బాగు చేయడానికి తీసుకొచ్చారు. ఈరోజు నీ పొరలు రాల్చడానికి, నీ హృదయంలో ఉన్న ఆ వ్యతిరేకత తీసేయడానికి దేవుడు తీసుకొచ్చారు యేసు నామములో. అబ్రహాం ఎవరెవరి దగ్గర సాగిలి పడ్డాడు? తొందరగా ముగించుకుందాం. చెప్పాలి. దేవుని ఎదురు సాగిలి పడ్డాడు, అన్యుల ఎదురు సాగిలి పడ్డాడు, బంధువుల దగ్గర తగ్గించుకుంటున్నాడు. ఓవరాల్గా చూడండి. అన్నీ రాస్తారా? ఇంకా అన్నీ రాస్తే మనకి ఇది ఒక గ్రంథం, ఇలాంటి 1,00,000 గ్రంథాలు కాలేమో. ఇది పట్టిదంత అన్నీ రాయరు. మొత్తం ఓవరాల్గా చూస్తే అబ్రహాము దీనుడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించారు. ఇంకొక వ్యక్తిని చూసి మనం ముగించుకుందాం. 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం. 2 సమూయేలు 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. చాలు, అలాగే చూడద్దు మీరు. ఇది వచనం చూశారు కదా, 1 దినవృత్తాంతం 17:16లో, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. ఇప్పుడు చూడండి, దావీదు ఏమంటున్నాడు? నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడను. అరే, దావీదు కాలంలో రక్తం కార్చలా, ఇంకా యేసుప్రభు వారు సిలువ ఎక్కలేదు. ఎక్కారా? అప్పుడే దావీదు అంత తగ్గించుకొని దేవుడు కృపచేత హెచ్చిస్తే, నేనే పాటివాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా వంశం ఏ పాటిది, నా ఇల్లు ఏ పాటిది అంటే, ఈరోజు ఎవరైనా ఈ మాటలు పలుకుతున్నారా? ప్రార్థనలో కానీ సాక్ష్యంలో కానీ? నేను చేసిన ప్రార్థన వల్ల 3 ఎకరాలు కాస్త 2 ఎకరాలు అయింది. అసలు సాక్ష్యాలు అంటే ఇంకా అంత డబ్బా కబుర్లు ఎక్కువ. దేవుని మహింపరిచేవాళ్ళు, దేవుని ఘనపరిచేవాళ్ళు ఎక్కడున్నారండి? ఎక్కడ చూసినా గర్వం. నేను పాట పాడితే, నాకు పాట అవ్వవు కదా నువ్వు, నీ పాట చెప్తావు, వేలం పాటలో నీ పాట పాడుతాంటారు పాస్టరు. 100 కోట్ల మందికి లేని భాగ్యం ఇచ్చారని ఎంతమంది అంటున్నారండి ఈ రోజుల్లో? చెప్పండి. దేవుడికి ఎవరంటే ఇష్టం? దీన మనసు అంటే ఇష్టం, తగ్గించుకునే వాళ్ళంటే ఇష్టం, నేల మట్టుకు తగ్గించుకునే వాళ్ళంటే బహుగా ఇష్టం. చూద్దాం, 1 రాజులు 1వ అధ్యాయం 46-47 వచనాలు. మరియు సొలొమోను రాజ్యాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలిన వాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతాస్తులు చెల్లింపవచ్చి. చాలు, ఆ వచనం చదువుకోండి, తర్వాత రాసుకోండి. ఇంకా చూడండి, ఇక్కడ పాస్టర్లు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీ పాస్టరు మీరు పెద్ద వయసులో ఉంటే, మీ కొడుకు, మీరు ముసలి వయసు వచ్చిందండి, మీ కొడుకు పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు వేరే సేవకులు, వేరే వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు వచ్చి, పాస్టర్ గారు మీ కొడుకు సేవకుడు అయ్యాడు అనగానే యాక్చువల్గా నేను 33.5 సంఘాలు కట్టాను, 6 సంఘం పోయింది. దావీదు ఏమంటున్నాడు? మంచం మీద నుంచి సాగిలపడి దేశ ప్రజలకి, నా కొడుకు అభిషేకించబడినందుకు మీ అందరికీ నమస్కారం చేస్తాను. కాబట్టి దేశ ప్రజలకి సాగిలపడి, చదవండి, సాగిలపడి అనే పదం చదవండి. రాజు మంచం మీద సాగిలపడి. రాజు వయసు పెద్దదైపోయింది, శరీరం సహకరించట్లేదు, అయినా సరే ఏం చేస్తున్నాడు? సాగిలపడి నమస్కారం చేసి ఇట్లను. ఏ తమ్ముడు, మంచం మీద నుంచి సాగిలి పడతాం. వయసు ఎంత? దాదాపు 60 ఏళ్ళు ఉంటాయి. చనిపోయే ముందు రాజు దావీదు, సొలొమోను రాజు అయ్యాడు. చనిపోయే వయసులో, వృద్ధాప్యంలో రాజుగా ఉండి, అభిషేకం ఉండి, దేవుడితో సింహాసనం, దేవుడి యొక్క వాగ్దానాలు పొందుకున్న వ్యక్తి దేశ ప్రజల ఎదుట సాగిల పడుతున్నాడంట. అంటే నువ్వు తగ్గించుకుంటానికి వయసుతో సంబంధం ఉండదు. నువ్వు తగ్గించుకుంటానికి నీకన్నా చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, అధికారంలో ఉన్నాళ్ళ ఎవరు వద్దు. నువ్వు తగ్గింపు, ఆ స్వభావం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎక్కడైనా తగ్గించుకుంటావు. నీకు ఆ తగ్గింపు లేని చోట నువ్వు ఎక్కడ తగ్గించుకో, ఎవరి దగ్గర తగ్గించుకో. నీకన్నా పెద్ద సేవకుల దగ్గర కూడా నువ్వు టెక్కుపోతావు. అహంకారులు ఎదిరించి దీనులకు కృప చూపించే దేవుడు. సరే, ఒకసారి చూద్దాం ఈ వింత వ్యక్తిని, ఈ దావీదుని ఇంకో కోణంలో చూసి ముందుకు వెళ్ళిపోదాం. 1 సమూయేలు 24వ అధ్యాయం. 1 సమూయేలు 24:11. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక. ఈయనకి ఏమన్నా పిచ్చి పట్టిందా దావీదుకి? నా తండ్రి అని పిలుస్తాడేంటి? ఎవరిని? శత్రువుని.
సౌలుని చంపడానికి వస్తున్న వ్యక్తిని, నా తండ్రి చూడుము నేను ఏం చేశానయ్యా, మిన్నల్లినయ్యా అని. మిన్నెల్లే. దావీదు గురించి ఏముంటుందో తెలుసా బైబిల్లో? సింహము గుండె కలిగిన వాళ్ళు కూడా దావీదు వస్తున్నాడంటే చచ్చిపోతారట. ఏం చెప్పాను? సరిగ్గా చదువుకోండి, దినవృత్తాంతాలు అవన్నీ చదివితే దావీదు గురించి ఉంటుంది. సింహము గుండె కలిగిన వ్యక్తులు దావీదు పేరు చెప్తే ఉష్ అయిపోతారంట. అలాంటి దావీదు, నేను మిన్నెల్లినయ్యా, సౌలా నేనే పాటు నన్ను తరుముతావేంటయ్యా. అదేం తగ్గింపండి, దేవుడికి అది నచ్చిందండి. శత్రువు దగ్గర తగ్గించుకునే వాళ్ళు కావాలి, అమ్మా నాన్న దగ్గర తగ్గించుకునే వాళ్ళు కావాలి, దైవజనుల దగ్గర తగ్గించుకునే వాళ్ళు కావాలి, పెద్దోళ్ళ దగ్గర చిన్నోళ్ళ దగ్గర అందరి దగ్గర 24 గంటలు తగ్గింపు అనే స్కీమ్లో ఉన్న వ్యక్తులే దేవుడికి ఆరాధికులుగా సెట్ అవుతారు. అహంకారులు, గర్వాంధులు 2 సంవత్సరాలు అయితే చాలు, ఇంకా పాస్టర్ని పట్టుకోలేము. పాస్ట్ నేను తెలుసా 2 ఏళ్ళు అయిపోయింది సేవ మొదలెట్టి. 2 ఏళ్ళు అయినా పెద్ద ఎంతకాలమైనా నువ్వు తగ్గించుకునే ఉండాలి, నేను తగ్గించుకునే ఉండాలి. మన తగ్గింపును చూసే దేవుడు మనకు మార్కులు వేస్తారు, మనకు ఆశీర్వాదం ఇస్తారు. అర్థమవుతుందా? 1 పేతురు 5:5. చిన్నలారా, మీ పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని. ఇప్పుడు పాస్టర్ల దగ్గరే దీన మనసుని వస్త్రం ధరించాలా? అమ్మా నాన్న దగ్గర ధరించాలా? దేవుడి దగ్గర ధరించాలా? చిన్నల దగ్గర ఏముంది అక్కడ? చెప్పాలి. ఎదుటవాని ఎడల, అందరి ఎదుట ఒక వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఏ వస్త్రం? దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలు. ఎవరికి కృప? క్రిస్మస్ నెలలో ఎటువంటి ఆరాధికులకి కృప వస్తుందయ్యా, ఐశ్వర్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది? చెప్పండి, నేను ముగిస్తున్నాను. సాగిల పడిపోవాలి. సరే, మీకు ఇంకొక భయంకరమైన విషయం చూపించిన మత్తయి సువార్త 26:39. మత్తయి సువార్త 26:39. దూరం వెళ్ళి సాగిలపడి. ఎవరు? యేసుప్రభు వారే. సాక్షాత్తు దేవుడు సాగిల పడ్డారంటండి. ఇది చూడండి, ఎవరో సాగిల పడింది? ప్రభువారే. దేవుడు సాగిల పడ్డారంట. మనం ఎందుకు సాగిల పడట్లా? ఎందుకని? దేవుడు ఎవరు? నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గల దేవుణ్ణి. ఆయన దీనుడు కాబట్టి సాగిల పడ్డారు. ఆయనలాగా దీనత్వం కలిగిన అబ్రహాము, దావీదు సాగిల పడ్డారు కాబట్టి వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు. రేపు పరలోకం వాళ్ళకి గొప్ప స్థానాలు ఉంటాయి. ఇప్పటికీ వాళ్ళ పేర్లతో మనం పాటలు పాడుకుంటున్నాం. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వంతో ఉండి నువ్వు ఆరాధిస్తే దేవుడు అంగీకరించరు. ఒక మాట, యోహాను సువార్త 13:5. అంతటి పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదము కడుగుటకును. ఎవరు? యేసుప్రభు వారే. ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నారు? శిష్యుల కాళ్ళు. ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నారు? దేవుడే. పరిశుద్ధుడు పాపి కాళ్ళు పట్టుకుంటున్నారు, నీతిమంతుడు నీచుడు కాళ్ళు పట్టుకుంటున్నారు. ఈరోజు అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుంటానికి చచ్చి ఏంటి అమ్మా నాన్న కాళ్ళు పట్టుకోవాలా? ఈ మోడర్న్, ఈ లైఫ్లో, ఈ 22వ శతాబ్దంలో అమ్మా నాన్న, మా బాబు, నీకు బాబు ఉన్నాడు, ఆడే ఎవడాడు చెప్పాలి. మీ తండ్రి యొక్క అపవాది ఆడే మీ బాబు. మీ బాబు దగ్గరికి వెళ్ళిపోతారు, కొడితే దేవుడు. అందరినీ గౌరవించండి. దేవుని పిల్లల్లాగా ఉండండి, దెయ్యం పిల్లల్లాగా ప్రవర్తించదు. తల్లిదండ్రులను గౌరవించండి, దైవజనులను గౌరవించండి, పెద్దలను గౌరవించండి, అందరితో ప్రేమ కలిగి ఉండండి, అందరితో సమాధానం కలిగి పౌలు ఉండమంటున్నాడు. నేను ముగిస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు దీన మనస్సు కలిగి ఉంటే మనం అహంకార మనసు కలిగి ఉండడం ఏంటి చండాలంగా? మరి మీకు డౌట్ రావచ్చు, ఇన్ని సంవత్సరాలు అయినా పాటలు బాగా పాడేసాను, ఇరగదీశానని ఏమన్నా నాకు దీన మనసు ఎందుకు రాలేదన్నయ్యా? దానికి ఫార్ములా కావాలా వద్దా? దీన మనసు ఎంతమందికి కావాలి? నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఆన్సర్ ఏమిస్తారంటే, అన్నయ్య దైవజనుడా, ఒకప్పుడు మేము మా అమ్మ నాన్న బాధ పెట్టాం, ఒకప్పుడు అందరినీ కొట్టాం ఈ చేతులతో, ఒకప్పుడు చెడిపోయినాం, ఇప్పుడు మారిపోయాం అనే మాట చాలామంది అంటారు. నేనేమంటానంటే,
వచ్చిన వాడు చూపిస్తా. అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని విడిచిపెట్టువాడు ఒప్పుకొని విడిచిపెట్టాలా, ఉట్టిగా విడిచిపెట్టాలా? కాబట్టి పుట్టిన దగ్గర నుంచి చెప్పడం వరకు మన గర్వం చేత, మన అహం చేత దేవుడి స్వరూపంలో ఉన్న మనుషుల్ని ఎంతగా బాధ పెట్టామో, ఎన్ని కోణాల్లో బాధ పెట్టామో, ఎంతగా ఏడిపించామో, ఎంతగా అవమానించామో, మన వల్ల ఎంతమందికి నిద్ర లేదో, మన వల్ల తల్లిదండ్రులు ఎంతగా నిద్రను పోగొట్టుకున్నారో, అదంతా మన అహం వల్ల కాదా? మన గర్వం వల్ల కాదా? నీకు ఎవరిచ్చాడు హక్కు? నీ వల్ల ఇంకొకరు బాధపడటానికి నీకు ఎవరిచ్చారు హక్కు? చెప్పాలి. మన వల్ల ఎవరూ బాధపడకూడదు. మనం సృష్టించిన దేవుడు బాధపడకూడదు. బాధపడితే మనకి దుఃఖమే మిగిలిద్ది. కాబట్టి నేను ముగించేస్తున్నా. నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు ఒప్పుకుంటే, అయ్యా నేను గర్వాంధుణ్ణి, నేను అహంకారిని, నన్ను నేను ఆరాధించుకున్నాను, ప్రపంచాన్ని ఆరాధించాను, ఇంతకాలం గర్వంతో జీవించానని కన్నీళ్లతో కొంతకాలం ఒప్పుకుంటే అప్పుడు నీకు ఏమొస్తుంది చెప్పాలి. ఒకసారి పాస్టర్ గారు రావాలి. అశోక్ పాస్టర్ గారు ఫోన్ చేశారు ఆగస్టు 1 తర్వాత వార్షికోత్సవం అవ్వగానే. పాస్టర్ గారు ఫోన్ చేసి హైదరాబాద్ లేనా పరిచయం చేసింది పాస్టర్ గారిని. ఫోన్లో మాట్లాడినప్పుడు, తమ్ముడు ఈయన పాస్టర్, నా తమ్ముడు గట్టి ఏదైనా ఓపెన్గా చెప్పచ్చు. ఈ పాస్టర్ ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు, నీకు ఒళ్ళంతా గర్వం తమ్ముడు అన్న. ఏంట్రా నువ్వు పాస్టర్ రా? నాకు విశ్వాసాలు ఉన్నారా 100 మంది, 15 ఏళ్ళు ఇండస్ట్రీ, అదే 10 ఏళ్ళు ఇండస్ట్రీ రా నాది. అదే నేను దేవుని ఎదుట బైబిల్ పట్టుకుని తమ్ముడిని ఒకటి అడుగుతా, చిన్న సాక్ష్యం చెప్పించి ముగిచ్చేస్తా. పాపాలు 9 ఏళ్ళ సేవకుడు రోజు పాపాలు ఒప్పుకోవటం వల్ల అహంకారం, గర్వం తగ్గిందా? దీనత్వం వచ్చిందా? రాలేదా? పాప ఒప్పుకోలు ఉపయోగపడుతుందా లేదా? దైవజనుడిగా ఆ మార్పు ఏమైనా ఉంటే 2 మాటలు చెప్పండి తొందరగా. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మనకు కూడా నిలబెట్టుకున్నటువంటి దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం, అదేవిధంగా అవకాశం ఇచ్చిన దైవజనులు అన్నగారికి. అంటే కొన్ని రోజులుగా అన్నయ్యను నేను సేవకుడిగానే నేను పిలిచేవాడిని. నాకు కూడా అన్న చెప్పిన మాట చాలా ఇష్టమైన మాట. ఏంటంటే నన్ను అన్నగానే పిలిస్తే నేను ఇంకా చాలా సంతోషపడతాను అన్నాడు. నాకు కూడా ఎవరితో కూడా నేను దైవజనుడు అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు. నన్ను కూడా అన్నయ్య అంటేనే నాకు కూడా చాలా ఇష్టం. వాస్తవం చెప్పాలంటే చిన్న వయసులోనే దేవుడి సేవకు పిలుచుకున్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు పొందాను. రాగానే రాజభోజనాన్ని తిన్నా కానీ ఆ భోజనాన్ని నాకు తృప్తి ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ఈ పరిచర్య నాకు పరిచయం అయిన తర్వాతనే నేను పరిచర్య అంటే ఏంటి, అసలు పరిచర్యలో అనుభవం అంటే ఏంటి అనేది నేను చాలా నేర్చుకోగలిగాను. దేవునికి స్తోత్రం చెప్పాను. ఇది నేను అన్నయ్య గారిని కలవడం ఇది నా 2వ సారి. నిజంగా నేను అనుకోలేదు ఈ విధంగా నేను కలుస్తానని. మా పాస్టమ్మ గారు కూడా ఇక్కడే ఉంది. తను కూడా సేవకు సమర్పించుకుంది. తను కూడా తన చెల్లిని ఫస్ట్ పెళ్లి చేసుకుంది, తర్వాత తను పెళ్లి చేసుకుంది. తనకు కూడా ఒక దర్శనం ఏంటంటే నేను కూడా సేవకున్నే పెళ్లి చేసుకోవాలా, నేను కూడా సేవకు సమర్పించుకోవాలా నాకు ఆలోచనతో తను కలిగి ఉంది. దాన్ని బట్టి దేవుని కృపను బట్టి మేమిద్దరం పరిచర్య చేస్తూ ఉన్నాం. నేను ఇప్పటికీ దగ్గర 11-12 సంవత్సరాల పరిచర్య అనుభవం అన్నయ్య నాకు. నేను క్లుప్తంగా షార్ట్కట్లో చెప్తాను. అన్న సమయాన్ని వృధా చేయకూడదు కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తాను. నా 11 సంవత్సరాల అనుభవంలో, అంటే వయసులో చాలా చిన్నవాడిని అయినా మా పాస్టమ్మకి అన్నీ తెలుసు నా గురించి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఒకవేళ దేశాన్ని కానీ ఇస్తే అమ్మేస్తావేమో అన్న రీతిగా నన్ను చూస్తాను. ఎందుకంటే చాలా హుషారుగా ఉంటాయి ఏ విషయంలోనైనా, చాలా యాక్టివ్గా. అంటే వయసు చిన్నదైనా కానీ నేను దూరంలో మా పాస్టర్ల అందరి పైన నేను లీడర్గా పరిచేశాను. వయసు చాలా చిన్నది, మా పాస్టర్స్ అందరికీ లీడర్గా నేను ఉన్నాను. కానీ దేవుని కృపను బట్టి దాంట్లో ఉంటూనే నేను చాలా కఠినంగా ఉండేవాడిని. కొన్ని విషయాలలో చాలా కఠినంగా ఉంటాను నేను. ఎందుకంటే మనకు రాజకీయం వద్దు, మనం చాలా దేవుని సేవకులము, మనం ఆ విధంగానే బ్రతకాలన్న ఒక ఆలోచన ఉండేది. అందరూ నన్ను అంటారు, వీడు చాలా షార్ట్ టెంపరోడు, ఉన్నట్టు మాట్లాడేస్తాడని అనేవాళ్ళు.
ఇంకా కొన్ని నచ్చక నేను సేవకుల నుంచి విడిపోయా, మళ్ళీ బయటకు వచ్చేసిన. కంప్లీట్గా బయటకు వచ్చేసి వద్దు, ఈ రాజకీయం నా వల్ల కాదు, నేను చేయలేను, నేను అబద్ధం చెప్పలేను. మా పాస్టమ్మ కూడా అంత కోపం ఎందుకు నీకు అంటది. దేవుని సేవకులుగా ఆ రోషం మనకు ఉండాలి నిజం చెప్పాలంటే. అది లేకపోతే దేవుని ఆత్మ సంతోషపడ్డాడు, దేవుడు సంతోషపడ్డాడు. ఆ విధంగా బ్రతికేవాడిని. కానీ దేవుని కృపను బట్టి నేను సేవకు పిలువబడ్డప్పుడే చాలా ఉన్నతంగా దేవుడు నన్ను పిలిచాడు. నా దర్శనం ప్రకారమే నేను వచ్చాను. కానీ నేను అంటే లోక ఆశలు డబ్బును చూసి నేను వచ్చాను అన్నయ్య. ఎందుకంటే అబద్ధం చెప్పొద్దు మన దేవుని సన్నిధిలో. 1 నెలలో దేవుడు నాకు 3.5 లక్షలు నాకు సహాయం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. మా పాస్టమ్మ ఆ అమ్మాయి కూడా అన్నది చివరికి ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉందామన్నది. నేనైతే ఒప్పుకోలే, ఎందుకంటే మందిరం దగ్గర మనము ఉండాలి. తిరిగి మందిరం కట్టాను, మళ్ళీ మా ఇల్లు కట్టుకున్నాను. ఇంకొక అద్భుతం ఏంటంటే అన్నయ్య, ఈ విషయం చెప్పాలా, రేపు 29వ తారీఖు సువార్త కూడికలలో సభలలో వాక్యం చెప్పడానికి నేను వెళ్తున్నాను. నిజంగా నా జీవితంలో ఫస్ట్ టైం నేను సువార్త కూడికలకు బయట ఓపెన్ మీటింగ్స్కు వాక్యం చెప్పడానికి ఫస్ట్ టైం. నాకు చాలా రోజుల నుంచి ఆశ ఉంది, నేను వెళ్ళాలా, బయటికి సువార్త చెప్పాలని. ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకోవడం నేను ప్రారంభించాను, నేను ఎప్పుడైతే తగ్గించబడ్డాను, అంటే నేను సేవకుని కదా ఒప్పుకునేది ఏంది అని నేను అనుకోలేదు. వాస్తవం చెప్పాలంటే ఒప్పుకుంటున్నా ప్రతిదినం. నా జీవితంలో ఇన్ని పాపాలు ఉన్నాయా, నేను పరిశుద్ధుని అనుకున్నాను, నాలో ఏమీ లేదని అహంకారం అనేది ఉంది. ఎప్పుడైతే ఒప్పుకోవడం ప్రారంభించానో దేవుడు ద్వారాలు తెరిచాడు. నిజంగా గొప్ప విషయం. నిజంగా ఈ ప్రేమస్వరూపి మినిస్ట్రీ నాకు పరిచయం అయిన తర్వాతనే అంచెలంచెలుగా దేవుడు నన్ను దీవించడం ప్రారంభించాడు. నిజంగా ఆ ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు, ఆ ప్రేమ కలిగి జీవించడం అంటే ఏంటో తెలియదు. తర్వాతనే మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. మా భార్య ఇది వరకు కొన్ని విషయాలలో చాలా అహంకారంగా ఉండేవాళ్ళం. మేమెవ్వరం కలవలేదు, మేమిద్దరం కలిసేవాళ్ళమే కాదు, మేమిద్దరం ఎప్పటికీ కలిసేవాళ్ళం కాదు. చాలా నేను ఒకటంటే ఆమె 2, ఆమె 2 అంటే నేను 3. తర్వాత మేమిద్దరం అయితే ఎప్పటికైతే ఒప్పుకోవడం ప్రారంభించామో, నా భార్య కూడా తను కూడా ఓపిక పడుతుంది. ఇప్పుడు సేవ చేయాలి మన ఇద్దరము, కాబట్టి నేను ఓపిక పడతానని ఏదన్నా కానీ తను ఓపిక పడుతుంది, నేను ఓపిక పడుతున్నాను. దేవుడు ఈరోజు నూతన ఆత్మలు ఇచ్చాడు, పరిచయం కూడా అభివృద్ధిలోనికి వచ్చింది. ఇది వరకు కొంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు చాలామంది వస్తున్నారు మా మందిరానికి. దేవుడు సమృద్ధిని మాకు ఇచ్చాడు, దాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. మా మినిస్ట్రీ ఫౌండర్ డైరెక్టర్ పరిశుద్ధాత్మ దేవుడు 7 సంవత్సరాల నుంచి ఆయన ఏం చెప్పారో అదే చేసాం. అందుకనే 7 సంవత్సరాల్లోనే అనేక మంది చేత ఈర్ష్యపడే అంతగా ఆశీర్వాదం పొందుకున్నాం. మహోన్నతుల దయగల తండ్రి, ప్రేమాస్వరూపిణి సుప్రభ, మరి డిసెంబర్ నెల ఈ క్రిస్మస్ మహా పండుగ వేడుక నెలలో మొట్టమొదటి రోజే మా అందరికీ విలువైన ఆత్మీయ ఆహారం ఇచ్చారు, ఆనందాన్ని ఇచ్చారు. క్రిస్మస్ ఆనందంతో మా హృదయాలు నింపారు. ఈరోజు మొదలుకొని ఈ నెలంతా సేవకులు విశ్వాసులు అందరూ ప్రభు మిమ్మల్ని ఆరాధించడానికి దీన మనస్సుతో తగ్గించుకొని సాగిలపడి ఈ రోజు నుంచి మేమందరం మిమ్మల్ని ఆరాధించే కృప మాకు అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మరి పాస్టమ్మల్ని వాళ్ళ సంఘాలని ప్రభు, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున క్రిస్మస్ ఆనందంతో నింపండి, క్రిస్మస్ ఆశీర్వాదంతో నింపమని, అనేక మందిని వెలిగించే జ్యోతుల వలె యేసయ్య నామములో మార్చండి ప్రభు. ప్రపంచానికి వీళ్ళందరూ వెలుగ్గా ఉండాలి ప్రభు, సాక్షులుగా ఉండడానికి సహాయం చేయమని, నూతన శక్తి నూతన బలం యేసయ్య నామములో రిలీజ్ చేస్తూ మా అందరిని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.